హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. అసలు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే బేసికల్లీ నా దగ్గర ఏమేమి గేర్స్ ఉన్నాయంటే నేను ఇప్పుడు దాకా వీడియోస్ తీయడానికి కోసం ఏమేమి టాయ్స్ యూజ్ చేస్తాను అంటే ఏమేమి కెమెరా గ్యాడ్జెట్స్ వాడతాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లోజర్. బేసికల్లీ నా యూట్యూబ్ వీడియోస్ చేసే ముందు నేను ఒక ప్రిన్సిపల్ని చాలా గట్టిగా ఫాలో అవుతాను. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే నా వీడియోస్లో ఎక్కడ థంబ్నెయిల్స్ ఉండకూడదు. అంటే థంబ్నెయిల్ మొత్తం ప్లేన్ ఉండాలి, వీడియో చాలా లెంతీగా పెట్టాలి, ఎవరు చూడకూడదు. ఈ ఒక ప్రిన్సిపల్స్ నేను చాలా రోజుల నుంచి నమ్ముతున్నాను. సో రీసెంట్ ఏమవుతుందంటే మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం మంచి వీడియోస్ తీయచ్చు కదా, ఎందుకు అలా అనేది అంత మంచి గ్యాడ్జెట్స్ పెట్టుకొని కూడా ఎందుకు అంత బ్యాడ్ వీడియోస్ తీస్తూ ఉంటారు. సో బేసికలీ నేను ఇంట్రోవర్ట్, అంటే నా వీడియోస్ ఎక్కువ మంది చూడడం నాకు ఇష్టం లేదు, కానీ నా ఫ్రెండ్స్ మాత్రం చూడొచ్చు. ఓకేనా? సో అలాంటి నా దగ్గర ఏమేమి గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఎలాంటి గ్యాడ్జెట్స్ ఉన్నాయి అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ నా దగ్గర కెమెరా బ్యాగ్ ఉండేది, ఆ కెమెరా బ్యాగ్ తీసి దాని లోపల చూద్దాం. సో ఇది నా కెమెరా గేర్. సో బేసికలీ ఈ కెమెరా గేర్ నేను ఒక 3 months బ్యాక్ పర్చేస్ చేస్తాను. కానీ దీని లోపల ఉండే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా నేను చాలా డేస్ నుంచి కలెక్ట్ చేసినాయి, ఓవర్ నైట్లో కలెక్ట్ చేసినాయి కాదు. ఆల్మోస్ట్ ఆన్ ద లాస్ట్ 3-4 years 5 years నుంచి కొన్న వస్తువులు ఉన్నాయి. సో నా దగ్గర ఫోన్స్ ఉంటాయి, కానీ నేను ఫోన్స్లో ఎప్పుడు వీడియోస్ రికార్డ్ చేయను. నాకు ఫోన్స్లో వీడియోస్ రికార్డ్ చేయడం అంతగా నచ్చదు. అలాగే నాకు యూట్యూబ్లో షార్ట్స్ పెట్టడం కూడా చాలా నచ్చదు. కానీ ఈసారి ట్రై చేద్దాం. ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ పుట్టింది ఎప్పుడంటే బేసికల్లీ నాకు చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. అంటే బైక్స్ అంటే నార్మల్ బైక్స్ కదా, కానీ సూపర్ స్పోర్ట్ బైక్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ బైక్స్ కొనాలని చెప్పేసి ఎప్పటికైనా అసలు కెనడాకి రాగానే ఫస్ట్ కొందాం అనుకునేది బైక్. కానీ సిచ్యువేషన్స్ ఎప్పుడు నాకు అలా సహకరించలేదు కాబట్టి ఇప్పుడు బైక్ కొనలేకపోయాను. సో బైక్ కోసం అని చెప్పేసి ఫస్ట్ నేను గోప్రో కొన్నాను. సో ప్రజెంట్ గోప్రో ఏం వాడుతుందో తెలియదు, కానీ నా దగ్గర మాత్రం ఈ గోప్రో హీరో 10 ఉండిద్ది. నేనైతే బైక్ వెళ్ళేటప్పుడు మన వీడియోస్ మంచిగా రికార్డ్ చేసుకోవడం కోసం నేను ఇది తీసుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ నేను బైక్ కొనలేకపోయాను. కానీ ఇది మాత్రం ఎప్పుడైనా అండర్ వాటర్ షాట్స్కి వెళ్తే మాత్రం మంచిగా పనికి వచ్చింది. సో ఇది గోప్రో హీరో 10. నేను ఇప్పటిదాకా మహా అయితే ఒక 10 to 15 వీడియోస్ షార్ట్ చేసి ఉంటాను. మేబీ ఒక వీడియోనే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే దీని లోపల ఫుటేజ్ కూడా ఎక్కువ వాడను, కెమెరా కూడా ఎక్కువ వాడను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ కెమెరా. ఎప్పుడైనా వాటర్లో దూకాలంటే డెఫినెట్గా ఇదే కెమెరా యూస్ చేస్తాను. ఈ కెమెరా తర్వాత నేను మెయిన్లీ నా వీడియోస్ మొత్తం నాకు ఇష్టమైన వీడియోస్ ఏంటంటే పిఓవి వీడియోస్. అంటే ఇది కూడా బేసికలీ నేను ఒక బైక్ ఆర్డర్ చేశాను. సో ఆ బైక్ ఆర్డర్ చేసినప్పుడు ఇది కొన్నాను, కానీ అన్ఫార్చునేట్లీ బైక్ ఆర్డర్ తీసుకోలేకపోయాను. కానీ మా దగ్గర కెమెరా మాత్రం అంతే ఉండిపోయింది. ఇది DJI Osmo Nano. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాస్ మనం కానీ పిఓవి వీడియోస్ చేయాలంటే. దీని తర్వాత ఎప్పుడైనా మనం వేరే కంట్రీస్కి కానీ ఎప్పుడైనా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే నా కెమెరా తీసుకెళ్తే కెమెరాని తీసుకొని పారిపోతానే చిన్న భయం ఉండేది. సో భయాన్ని పోగొట్టుకోవడం కోసం నేను ఇంకొక చిన్న కెమెరా కావాల్సి వచ్చేసింది. సో ఇది వచ్చేసి DJI Osmo Pocket 3. సో ప్రజెంట్ అయితే Pocket 4 కూడా రిలీజ్ అయింది, కానీ నేను ఇది ఒక ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్గా ఉన్నట్టున్నాను. సో కెమెరా మొత్తం చాలా బాగుంది. దీని లోపల నేను ఎగ్జాక్ట్గా 8 వీడియోస్ తీశాను. లాస్ట్ టైం మెక్సికోకి వెళ్ళినప్పుడు ఇది వాడాను. సో ఈ కెమెరా అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే ఈ 3 నా ప్రైమరీ కెమెరా. సో నీకు కానీ వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఈ 3 ప్రైమరీ కెమెరాస్తో మంచిగా తీసుకోవచ్చు. అలాగే నా దగ్గర లెన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ మన ఛానల్కి ఒక హార్ట్ లాంటిది ఏంటంటే నా దగ్గర ఉన్న కెమెరా ఇది సోనీ A6700. సో దీనికి ఇది వచ్చేసి విల్ట్రాక్స్ లెన్స్ అనమాట. ఈ లెన్స్ వచ్చేసి నాకు 9mm లెన్స్. సో బేసికల్లీ వైడ్ యాంగిల్ ఫుటేజ్ కోసం ఈ లెన్స్ వాడతాం. సో ప్రజెంట్ దాని మీద అయితే 35 to 115mm లెన్స్ ఉంది. ఒకసారి ఈ కెమెరా సెటప్ చూస్తాను. సో నా దగ్గర అంతే బేసికల్లీ ఈ గేర్ ఉంటే చాలు. అలాగే నా దగ్గర ఈ కెమెరా ట్రైపాడ్ యులాన్జీ అని ఉన్నది. దీంతో పాటు నా దగ్గర నా ఫేవరెట్ అక్రాస్ మై కెమెరా గేర్, నా దగ్గర ఏదైనా నాకు నచ్చింది అంటే అది డెఫినెట్గా ఈ డ్రోన్. సో ఇవన్నీ నేను ఒకేసారి కొనలేను. అంటే నేను ఎవ్రీ 6 monthsకి మనీ సేవ్ చేసుకొని బయట ఫుడ్స్ తినకుండా పార్టీస్కి ఎక్కడికి వెళ్ళకుండా చాలా డబ్బులు సేవ్ చేసుకుంటాను అనమాట. సో ఆ సేవ్ చేసుకున్న వాటన్నిటిని ఇలాంటి వాటిగా ఉంటాను. సో ఇది నా ఫేవరెట్ డ్రోన్. ఇంకా అంటే DJIలో చాలా డ్రోన్స్ ఉన్నాయి, నేను కొంచెం నూబ్ డ్రోనర్ కాబట్టి ఇలాంటి స్టార్టర్ డ్రోన్తో కంటిన్యూ చేశాను. కానీ దీని ఫుటేజ్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది నా కెమెరా గేర్ అంతే. సో బేసికలీ నేను వీడియోస్ అన్ని మోస్ట్లీ వీటితో తీస్తాను. అండ్ మెయిన్లీ మన ఛానల్కి వచ్చిన హార్ట్ లాంటిది ఈ కెమెరా. సో ఈ కెమెరా ఎలా ఉంటుందో ఇప్పుడు నేను దగ్గర నుండి చూపిస్తాను, సో మీకు క్లియర్గా అర్థమైంది. అండ్ ఫైనల్లీ ఇది నేను వాడే ట్రైపాడ్ వచ్చేసి న్యూవర్ అని చెప్పేసి ట్రైపాడ్ చాలా బాగుంటుంది. అలాగే ఇది నా కెమెరా గేర్. సో సోనీ A6700. దీంతో పాటు మనకి మంచిగా సోనీ మైక్ ఉండిద్ది. సో నా వాయిస్ని చాలా క్రిస్టల్ క్లియర్గా రికార్డ్ చేసేది. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ నుంచి వీడియోస్ చాలా బాగుంటాయని అనుకుంటున్నాను. అలాగే ట్రై చేస్తాను మంచి వీడియోస్ చేయడానికి. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.